యుద్ధం జరిగేది మిడిల్ ఈస్ట్లో, మన రొయ్యలు పోయేదానికి యూరోప్కి, అమెరికాకి, చైనాకి ఎక్కువ. అసలు మిడిల్ ఈస్ట్కి మన రొయ్యలు పోవు. అంతా కలిసి ఒక 4% టోటల్ మీద మిడిల్ ఈస్ట్కి పోయేది రొయ్యలు 4 to 5%. మిగతాదంతా యూరోప్, యుఎస్, చైనా, ఆస్ట్రేలియా. మిడిల్ ఈస్ట్ యుద్ధానికి అమెరికాకి రొయ్యలు పోయేదానికి ఏందా సంబంధం? ఏమన్నా షిప్పు, ఏమన్నా రొయ్యలు నడుచుకుంటా పోతాయి ఇరాన్ మీద? రొయ్యలు నడుచుకుంటా పోతాయి ఇరాన్ మీద అమెరికాకి? తిక్కన వెళ్ళారు. ఎట్లా రాస్తారని అడుగుతున్నా నేను. ఎట్లా రాస్తారు? సూయిజ్ కెనాల్ ఓపెన్ ఉంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి, ఆఫ్రికా నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ లో పోవచ్చు. కాకపోతే యుద్ధం వల్ల జరిగిన చిన్న ఇబ్బంది ఏంటంటే షిప్పింగ్ కంటైనర్స్ కి ఇన్సూరెన్స్ పెరిగింది. అది వార్ వల్ల ఒక $1,000, $2,000, $3,000 ఎంతో ఒకటి ఇన్సూరెన్స్ పెరగదు. ఎందుకంటే రిస్క్ ఇది ఉంటుంది కాబట్టి. కానీ యుద్ధంకి, మిడిల్ ఈస్ట్లో జరిగే యుద్ధానికి రొయ్యలకి ఎటువంటి సంబంధమే లేదు. అక్కడ యుద్ధం జరిగినా మన రొయ్యలు మేత తింటున్నాయి, మన రొయ్యలు పెరుగుతున్నాయి. ఎందుకు రైతులు కంగారు పడి ఎందుకు తీసేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్లస్ నీకు బాస్టన్ ఇంకొక ఐ థింక్ 14, 15, 16, 17వ తేదీ బాస్టన్ సీ ఫుడ్ ఫెస్టివల్ ఉంది అమెరికాలో. మొత్తం ఆర్డర్స్ అన్ని అక్కడనే ఫైనలైజ్ అవుతాయి. ఎక్కడ ఫైనలైజ్ అవుతాయి? బాస్టన్ సీ ఫుడ్ నార్త్ అమెరికా సీ ఫుడ్ ఫెస్టివల్లో అన్ని ఫైనలైజ్ అవుతాయి. ఇప్పుడు రేపు April 1st వీక్ నుంచి ఎక్స్పోర్టర్స్ కొనుగోళ్లు మొదలు పెడతారు. ఏడుండే రొయ్యలు ఎక్స్పోర్టర్స్కా అన్ని అమ్మేస్తారా? భయపడేటట్టు చేశారు జనాలు. ఇది ఇటువంటి పద్ధతులు దయచేసి మానుకోండి. ఇది కరెక్ట్ కాదు.